చెప్తే కస్టమర్ వచ్చేదానికి అవకాశం 50% వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కొన్ని పాయింట్స్ రేజ్ చేసామో ఆ పాయింట్స్కి మనం ఆన్సర్ ఇవ్వగలిగితే కనుక 100% కస్టమర్. హలో హలో చెప్పమ్మా. నిన్న అదేలే అసలు ఉన్నావా లేదని అమ్మని తీసుకురావడానికి అని అడిగానులే. మామూలు షుగర్ టెస్ట్ ఎలా చేయించుకుందా టిఫిన్కి ముందు తర్వాత అనేది. అమ్మ ఎట్లా షాప్ పెట్టారమ్మా మన పక్కన అని చెప్పానులే. ఇక్కడ అంటే సరేనయ్యా ఒకసారి చేయించుకుందాం టిఫిన్ చేసిన తర్వాత వెళ్ళొద్దామని మాట అంటే ఉన్నాడా తమ్ముడు అని చెప్పేసి అంకులు చేశాను నేను నిన్న. ఈరోజా అది మరి అమ్మకి ఇప్పుడు అంటే టిఫిన్కి ముందు చేసి తర్వాత టిఫిన్ ఒక 2 hours పట్టిందా? అదే 1 hour నువ్వు వచ్చావు షాప్ దగ్గరికి బయలుదేరుతున్నావా? అయితే నేను అమ్మకి కాల్ చేసి కనుక్కోండి ఈ లోపు మరి లేచిందా లేదా. నేను వేరే ఊరు జర్నీ బైపాస్ మీద ఉన్నాను, ఊరు వెళ్తున్నాను. నేను కనుక్కొని కాల్ చేస్తాను. కానీ దీనికి రెగ్యులర్ సెషన్లోకి రావాలి. సో విత్ టీంతో సహా అలాగే రెగ్యులర్గా హోమ్ మీటింగ్స్ పెట్టే ప్రయత్నం చేయాలి. సో డేస్ గమనించండి. ఈ రోజున మనం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కష్టపడి ఏదో ఒక జాబో లేదంటే ఒక పనిలో చేతి వృత్తుల పనిలో లేదంటే బిజినెస్ చేస్తా ఉన్నాము. అక్కడెక్కడ కూడా మన లైఫ్ టైంలో ఆర్థిక భద్రత అనేది లేదు. సో ఏ నెలకు సంబంధించి ఆ నెలకు అన్నట్టు గడిచిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల నుంచి మనం గట్టెక్కాలంటే కనుక ఖచ్చితంగా మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. సో దీంట్లోకి వచ్చిన తర్వాత మనం 3 సంవత్సరాలు నిలబడగలిగితే సో 3 నుంచి 6 కోట్ల రూపాయలు ఎక్కువ సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుందండి. సో దయచేసి గమనించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒక్కొక్క దానికి మీకు సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. సో ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఒక వారం రోజుల్లో మనం కనుక 10 మందికి చెప్పగలిగితే ప్రతి ఒక్కరికి కూడా మినిమం 3 to 5% అయితే